Good morning, everybody. Welcome to my channel Vijayalakshmi. Today's topic is భాషా వికాస సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించినటువంటి వారు నోమ్ చోమ్స్కీ. ఇతడు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినటువంటి ఫిలడెల్ఫియాలో జన్మించడం జరిగింది 1928వ సంవత్సరంలో. ఇతడు భాషా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, తత్వవేత్త మరియు సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త కూడా. భాషా మనోవిజ్ఞాన శాస్త్రం మానవుడు మాట్లాడడం భాషను అవగాహన చేసుకోవడం, భాషను ఉపయోగించడం అనేటువంటిది మనోవిజ్ఞాన శాస్త్రానికి మరియు నాడీ జీవశాస్త్రానికి మధ్య సంబంధం వల్ల జరుగుతుందని ఈ భాషా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటువంటిది వివరిస్తుంది. దీనిలో అత్యంత కృషి చేసినటువంటి వారు నోమ్ చామ్స్కీ. అయితే ఇతడు ఏమని తెలియజేసిందంటే, పుట్టుకతోనే భాష అనేటువంటిది జన్మతః కొన్ని భాషకు సంబంధించినటువంటి సహజ సామర్థ్యాలు ఉంటాయని తెలియజేసిండు. భాష అనేటువంటిది నేర్చుకొనబడదు, భాష అనేటువంటిది ఆర్జించబడుతుంది అని తెలియజేసిండు. 1950వ సంవత్సరంలో ఉత్పాదక వ్యాకరణాన్ని ఉత్పాదక వ్యాకరణంను ప్రతిపాదించిండు 1950వ సంవత్సరంలో. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం మొత్తం మీద భాష ఏ భాష అయినా ఒకే రకంగా ఉంటుందని, ప్రతి భాషలో క్రియలు అనేటువంటివి ఉంటాయని, ఛందస్సులో కూడా పోలిక అనేటువంటిది ఉంటుందని తెలియజేసిండు. దీనికి సార్వత్రిక వ్యాకరణం అని పేరు. ఇతడు డార్విన్ ప్రతిపాదించినటువంటి పరిణామ సిద్ధాంతాన్ని సమర్థించిండు. ఈ పరిణామం ఆధారంగానే భాషా వికాసము అనేటువంటిది జరుగుతుందని తెలియజేసిండు. సాంప్రదాయక భాషలో ఉన్నటువంటి వ్యాకరణానికి సంబంధించిన వ్యక్తీకరణ సామర్థ్యాలను ఒక క్రమమైనటువంటి శ్రేణిని కనిపెట్టిండు. దీనినే చామ్స్కీ క్రమానుగత శ్రేణి అని అంటారు. చామ్స్కీ క్రమానుగత శ్రేణి అని అంటారు. 1957లో ఇతను క్రమ వ్యాకరణం అనేటువంటి గ్రంథాన్ని రచించడం అనేటువంటిది జరిగింది. అయితే జన్మతః వచ్చేటటువంటి సామర్థ్యాలను ఇతడు ల్యాడ్ అనేటువంటి పదము ఉపయోగించి వివరించడం అనేటువంటిది జరిగింది. ల్యాడ్ అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అని అంటారు, భాషా అభివృద్ధి పరికరము అని అంటారు. అయితే పిల్లవాడిలో 4 నుండి 10 సంవత్సరాల వయసులో భాష అనేటువంటిది బాగా అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది. ఈ ల్యాడును అనుసరించి దాన్ని వివరించడం అనేటువంటిది జరిగింది. తర్వాత అతనిలో ఉన్నత క్రమమైనటువంటి వ్యాకరణాన్ని గురించి అర్థం చేసుకోవడం జరుగుతుంది. అనంతమైనటువంటి వాక్యాలను మాట్లాడడం అనేటువంటిది 10 సంవత్సరాల తర్వాత జరుగుతుందని వివరించడం జరిగింది. అయితే ఇతడు మన ప్రాచీనమైనటువంటి వ్యాకరణవేత్త అయినటువంటి పాణినిని అంగీకరించడం, కొనియాడడం అనేటువంటిది జరిగింది. స్కీనర్ ప్రతిపాదించినటువంటి ప్రవర్తనవాదమును విమర్శిస్తూ, ప్రవర్తనవాదము అనేటువంటిది భాషా వికాసాన్ని వివరించడానికి సరిపోదు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ భాష వలన కలిగేటటువంటి ప్రయోజనాలను గురించి గార్డినర్ అనేటువంటి భాషావేత్త ఒక గ్రంథాన్ని రచించిండు. అది ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, మెమరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెంట్, థియరీ ఆఫ్ మెమరీ అండ్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెంట్
ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ థియరీ అండ్ మెమరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెంట్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం అనేటువంటిది జరిగింది. గార్డినర్ అనేటువంటి భాషావేత్త. తర్వాత ఆండీ క్లార్క్ అనేటువంటి భాషావేత్త. ఆండీ క్లార్క్ అనేటువంటి భాషావేత్త భాషను కత్తెరతో పోల్చడం అనేటువంటిది జరిగింది. క్లార్క్ కత్తెరతోని పోల్చడం అనేటువంటిది జరిగింది. మానవుడు చేతితో ఒక క్లాత్ను చింపగలుగుతాడు, కానీ కత్తెరను ఉపయోగించి ఇంకా సునిశ్చితంగా చింపడం అనేటువంటిది, కత్తిరించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మానవుడు వ్యక్తపరచాలనుకున్న వాటిని సంజ్ఞలు, సంకేతాలతో వ్యక్తపరచడం అనేటువంటిది జరుగుతుంది, కానీ భాష ద్వారా ఇంకా సునిశ్చితంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచడం జరుగుతుందని ఆండీ క్లార్క్ వివరించడం అనేటువంటిది జరిగింది. ఏం లేదు, మానవుడి యొక్క అభిప్రాయాలను సంజ్ఞలు, సంకేతాలతో పాటుగా భాష ఉపయోగించి చక్కగా వ్యక్తపరచడం అనేటువంటిది జరుగుతుంది, సునిశ్చితంగా వ్యక్తపరచడం అనేటువంటిది జరుగుతుందని తెలియజేసిండు క్లార్క్. ఇతడు భాషను కత్తెరతోని పోల్చడం అనేటువంటిది జరిగింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.